హాయ్ వెల్కమ్ టు ఆల్. సో వెల్కమ్ టు పీసీ స్టడీస్ అండి. సో మనం ముందు వీడియోలో మనం మెన్సురేషన్ స్టార్ట్ చేసాం. సో ఎవరైనా డైరెక్ట్ ఈ వీడియోకి వచ్చిన వాళ్ళు ముందు వీడియోని ఒకసారి చూసి ఈ వీడియోకి ఒకసారి రండి. సో మనం ముందు వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ఫస్ట్ ట్రయాంగిల్ గురించి, ట్రయాంగిల్ ఫార్ములాస్ ఒక 2 క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ ట్రయాంగిల్ మీద ఇంకొన్ని క్వశ్చన్స్ చూస్తామండి. ఓకే, ఎస్. ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ అంటే ఐసోస్సెలస్. ఐసోస్సెలస్ అంటే టూ యాంగిల్స్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా, దాని యొక్క పెరిమీటర్ వచ్చి 72 సెంటీమీటర్స్ అంట. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఓకేనా, ఎస్. వన్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్ ఈస్ 26. ఈక్వల్ సైడ్ ఉండేది 26 అంట. అట్లయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంట. ఫస్ట్ ట్రయాంగిల్ వేసేసేయండి. ఓకేనా, 2 సైడ్స్ ఈక్వల్, ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. అలా 2 సైడ్స్ ఉండేలో ఒకటి వచ్చి 26 అంట. అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండేదంతా ఒక 26 అంటే ఇది కూడా ఎంత ఉంటుందంటే 26. పెరిమీటర్ అంటే చుట్టూ కొలతన, ఇది 26, ఇది ఒక 26 ఎంత అవుతుందంటే 26 2 జా 52 ప్లస్ బి కదా, 52 ప్లస్ బి ఈ మొత్తమైన 72. అప్పుడు బి ఎంత వస్తుందంటే 72 మైనస్ 52 20 వస్తుంది. అంటే అప్పుడు మనకు 3 సైడ్స్ తెలిసిపోతాయి. సో బి వాల్యూ ఎంత అంటే 20. ఓకే, 20. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ అన్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఫార్ములా వచ్చి b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకేనా, 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. b అంటే 20, ఇది b కదండి, b ఇది a అనుకుందాం. b అంటే 20/4 ఎంత అంటే 5, 4 a స్క్వేర్ ఎంత 26 స్క్వేర్, 26 స్క్వేర్ ఎంత అంటే 25 స్క్వేర్ ఎంత 625, 26 676 మైనస్ b స్క్వేర్, b ఎంత 20 స్క్వేర్ ఎంత అంటే 400. సో ఇక్కడ 400 ఉంది కదా, అంటే 4 into 100, 4 కామన్ తీసారనుకోండి, అంటే లోపలనే 4 కామన్ తీసారనుకోండి, ఇక్కడ 676 వస్తుంది. ఇక్కడ 4 into 100 లో 4 కామన్ తీసారు కాబట్టి 100. అంటే 676 లో 100 తీసేస్తే ఎంత అంటే 576 వస్తుంది. 5 into ఫిఫ్త్ రూట్ కాదండి, 5 into స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into ఎంత వస్తుందంటే 576. ఓకే, దీన్ని మల్టిప్లై చేయడం కంటే కట్ చేయడానికి ట్రై చేయండి. 4 1s are 4, 1 వస్తుంది, 1 ఇక్కడికి వస్తే 17, 4 4s are 16, మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది, 16 అవుతుంది, 4 4s are 16. లోపలనే 2 4s 144, 2 4 లో ఒకటి బయటికి వస్తే ఒక 4 వస్తుంది. 5 into 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఎంత అంటే 12 స్క్వేర్ 144. సో 12 5s ఎంత అంటే 60, 64s ఎంత అంటే 240. ఓకేనా, ఎస్. ఇది ఒకసారి చూసుకోండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే వేరే మోడల్లో ద రేషియో ఆఫ్ 3 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో 3 సైడ్స్ ఇవ్వలేదు, 3 సైడ్స్ యొక్క రేషియో ఇచ్చాడు. 5:5:8, 5:5:8 అంటే 2 సైడ్స్ ఈక్వల్. 2 సైడ్స్ ఈక్వల్ అంటే ఐసోస్సెలస్ ట్రయాంగిల్. ఓకేనా, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఆ ఏరియా దాని యొక్క ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ ఏరియా వచ్చి 12 సెంటీమీటర్స్. అటైతే లెంత్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్, అట్లయితే లెంత్ కనుక్కోవాలా. ఏ లెంత్ ఈక్వల్ సైడ్, ఈక్వల్ సైడ్ ఎంత అంటే ఈ 5 పార్ట్స్ తీయాలి. సో ఐసోస్సెలస్ ట్రయాంగిల్ కదా, ఫస్ట్ ఒక ట్రయాంగిల్ మనం ఇలా తీసేసుకుంటాం అనుకోండి, ఇది 5 పార్ట్స్, ఇది 5 పార్ట్స్, ఇది 8 పార్ట్స్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఫార్ములా ఎంత, b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే ఇది b అనుకోండి, ఇది a, ఇది a. సో b/4, b ఎంత అంటే 8 పార్ట్స్ బై 4 అంటే 8/4 ఎంత అంటే 2 పార్ట్స్ 4a స్క్వేర్ అంటే 4 into 5 పార్ట్స్ స్క్వేర్ అంటే 25 పార్ట్స్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్. 8 పార్ట్స్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ఎంత అంటే 64 పార్ట్స్ స్క్వేర్. దీని ఏరియా మొత్తం ఇచ్చేసాడు, ఎంత అంటే 12. సో 25 4s ఎంత 100, 100 మైనస్ 64 ఎంత 36, 36 స్క్వేర్ రూట్ ఎంత 6 పార్ట్స్ స్క్వేర్ వస్తుంది, పార్ట్స్ స్క్వేర్ వస్తుంది లోపల, బయటకు వచ్చేస్తే 6 పార్ట్స్ ఇంటూ 2 పార్ట్స్ ఈక్వల్ టు 12. 2 6 ఎంత అంటే 12. సో 2 6 12. p ఇంటూ p ఎంత అంటే పార్ట్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1, అంటే ఒక పార్ట్ ఎంత 1. అప్పుడు 5 పార్ట్స్ అంటే 5 into 1. సో 5 ఆన్సర్ అంతే. ఓకేనా, ఈక్వల్ సైడ్ కనుక్కోమన్నాడు. ఈక్వల్ సైడ్ అంటే 5 అన్నమాట. సపోజ్ 8 పార్ట్స్ ని కనుక్కోవాలంటే 8 పార్ట్స్ 8 into 1 8 అన్నమాట, అంతే. ఓకేనా, సో ఒకసారి చూసుకోండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిపోతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే చూడండి, ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్. ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి.
ద మెజర్ ఆఫ్ ఈచ్ ఈక్వల్ సైడ్ 10 సెంటీమీటర్స్ అంట, అంటే ఒక 10 ఇంకో 10 ఉంటుంది. అండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్, ఆ ఇద్దరికి మధ్యన యాంగిల్ ఎంత అంటే 45 డిగ్రీస్. అట్లయితే ఏరియా ఆఫ్ దట్ యాంగిల్ అంటాడు. అంటే ఒక ట్రయాంగిల్ ఇలా గీసేస్తే ఒకటి 10 ఇంకోటి 10, ఇది ఎంతనో తెలియదు. ఆ రెండింటికి మధ్యన యాంగిల్ ఎంత అంటే 45 డిగ్రీస్. ఒక నిమిషం అండి, ఆ రెండింటికి మధ్యన ఎంత 45 డిగ్రీస్. అట్లయితే ఏరియా ఎంత అంటాడు. సో 2 సైడ్స్ ఇచ్చేసి మధ్యలో యాంగిల్ ఇచ్చేసారు. అది ఏ ట్రయాంగిల్ అయినా అవ్వండి, స్కేల్ అయినా ఐసోస్లెస్ ఓకే ఈక్వలేటర్ ట్రయాంగిల్ అనేది అవసరం లేదు. 2 సైడ్స్ ఇచ్చి మధ్యలో యాంగిల్ ఇచ్చేస్తే హాఫ్ ఇంటూ ఆ 2 సైడ్స్ ఎంత అంటే 10 ఇంటూ 10 ఇంటూ యాంగిల్ ఎలా రాయాలా sin 45. ఓకే 2 5s 5 ఇంటూ 10 50 అండి, 50 sin 45 ఎంత అంటే 1/√2 అంటే 50/√2. కింద రూట్ వాల్యూస్ ఉండకూడదు కాబట్టి ఇంటూ √2 చేస్తే √2 ఏమవుతుందంటే 2 వస్తుంది. 225 అంటే 25√2. ఓకే మరి సెంటీమీటర్స్ అడిగితే సెంటీమీటర్ స్క్వేర్. ఓకే సెంటీమీటర్స్ అడిగింది సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా అంటేనే స్క్వేర్. ఓకే సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? ఎస్, మనం నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిపోతాం. సో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ట్రయాంగిల్స్ లోనే లెంత్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఇది ట్రయాంగిల్ అండి. లెంత్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చేసారు 13, 14, 15 సెంటీమీటర్స్. ఓకే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ drawn from the opposite vertex to side whose length is 14 centimeters. ఇది ఇక్కడ ఏదో చెప్పాడు, మనం ఒక ట్రయాంగిల్ వేసుకొని అక్కడి నుంచి మనం రాబడతాం. సో ఒక ట్రయాంగిల్ వేసేసుకోండి. ఓకే 30 ఇంకోటి 15 ఇంకోటి 14. ఓకే ఫైండ్ కనుక్కోవాలి ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నమాట. అది ఎక్కడి నుంచి డ్రా చేసానంటే ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఆ సైడ్ లెంత్ 14 సెంటీమీటర్స్. సో 14 సెంటీమీటర్స్, దీనికి ఆపోజిట్ వర్టెక్స్ అంటే ఏంటంటే ఇదే ఆపోజిట్ వర్టెక్స్. దీని నుంచి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ గీసారు అనుకోండి, పర్పెండిక్యులర్ గా ఎస్ ఇలా పర్పెండిక్యులర్ 90 డిగ్రీస్. సో ఈ లెంత్ ఎంత, ఈ మొత్తం లెంత్ ఎంత ఇది అడుగుతాడు. ఓకే 14 సెంటీమీటర్స్ నుంచి ఆపోజిట్ వర్టెక్స్ ఇక్కడ నుంచి ఒక లైన్ గీస్తే పర్పెండిక్యులర్ గా అదే అడిగింది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లెంత్ యొక్క పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద గీసారు ఎక్కడ నుంచి ఆపోజిట్ వర్టెక్స్ నుంచి. ఏ ఆపోజిట్ వర్టెక్స్ నుంచి? ఇదా హూస్ లెంత్ 14 సెంటీమీటర్స్. సో 14 సెంటీమీటర్స్ నుంచి ఆపోజిట్ వర్టెక్స్ ఇక్కడ గీసారు. ఓకే దీని లెంత్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనకు వచ్చేస్తాను లెంత్ కనుక్కోవాలంటే మనకు తెలిసింది సైడ్స్ ఇచ్చేస్తే ఏరియా కనుక్కోవడం. సో ఫస్ట్ ఏరియా కనుక్కోండి. సో 13, 15, 14 సేమ్ సైడ్స్ అంటే కాదు, అంటే స్కేల్ అండ్ ట్రయాంగిల్. స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే ఫార్ములా ఏంది? ఏరియా స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. ఓకే ఫస్ట్ అది రాసేసేయండి. నెక్స్ట్ s అంటే ఏంటంటే s a ప్లస్ b ప్లస్ c బై 2 అంటే 13 ప్లస్ 15 ప్లస్ 14 బై 2. ఓకే 4 ప్లస్ 5 ఎంత 9, 9 ప్లస్ 3 ఎంత 10, 12, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 1 4 బై 2 అంటే 21. ఓకే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ఇంటూ 21 మైనస్ a, 21 లో నుంచి 13 పోతే ఎంత అండి 7h. ఓకే s మైనస్ b 21 మైనస్ 15 ఎంత అండి 6. నెక్స్ట్ s మైనస్ c 21 మైనస్ 14 ఎంత అంటే 7. ఓకే ఇదంతా చేస్తే ఏమొస్తుందంటే ఏరియా. ఇదంతా ఇంటూ చేయడం కంటే దీన్ని డివైడ్ చేయండి. 21 ని 7 3s రాసుకోవచ్చు. ఓకే 8 ని 4 2s రాయొచ్చు. 6 ని 3 2s రాయొచ్చు. 7 7 గానే ఉంచండి. ఇక్కడ 7 ఇక్కడ 7, 2 7s లో ఒక 7 బయటకు వచ్చేస్తే ఒక 7. ఇక్కడ 3 ఇక్కడ 3, రెండు 3 లో ఒక 3 బయటకు వచ్చేస్తుంది ఇంటూ 3. 4 స్క్వేర్ రూట్ ఎంత అంటే 2, రెండు 2 లో ఒక 2 బయటకు వచ్చేస్తే ఒక 2 బయటకు వచ్చేస్తుంది. ఓకే 3 2 6, 6 2 12, 12 7 ఎంత అంటే 84. సో 84. ఇప్పుడు ఏరియా తెలిసిపోయిందా? ఏరియా తెలిసిపోతే ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఏరియా కనుక్కుంటారా? సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హాఫ్. సో ఇదే కనుక్కోవాల్సింది. పర్పెండిక్యులర్ అంటే హైట్ ఏనా? ఇది బేస్ అండ్ ఇది హైట్. సో బేస్ హైట్ కనుక్కోవాలి. ఓకే 2 1s 2 7s, 7 1s 7, 1 వస్తుంది. 1 ఎడిగితే 14, 7 2s అంటే ఆ హైట్ అంటే ఆ పర్పెండిక్యులర్ ఎంత అంటే 12 సెంటీమీటర్స్.
మీటర్స్. ఓకేనా? ఫస్ట్ ఏరియా కనుక్కుంటే ఏరియా నుంచి మనకి ఏం కావాలో తీసుకోవచ్చు. సో ఓకే, 1 minute టైం ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, డిఫరెంట్ ఆన్సర్. ఫ్రమ్ ఏ పాయింట్ ఇన్సైడ్ అండ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్, ఈక్వలేటర్ ట్రయాంగిల్ లో లోపల అన్నమాట, ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ టు 3 sides. ఓకే, పర్పెండిక్యులర్ గా గీస్తారు 3 sides కి, అవి వచ్చి P1 P2 P3 అంటారు. అట్లయితే లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ అంట ఏదో చెప్పాడు. ఫస్ట్ మన ప్రకారం ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ గీసేసుకుంటాం. ఈక్వలేటర్ ట్రయాంగిల్ లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ అంటే ఆ సైడ్ తెలియదు ఏ అనుకోండి, ఏ ఎందుకు ఈక్వలేటర్ ట్రయాంగిల్ కాబట్టి. ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఒక పాయింట్ నుంచి ఏం చేస్తున్నారు, పర్పెండిక్యులర్స్ తీస్తున్నారు. దేనికి? 3 sides కి. సో ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్. ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ గా ఒక లైన్, పర్పెండిక్యులర్ అంటే 90 degrees అండి. సో 90 degrees. ఇదే పాయింట్ నుంచి ఈ సైడ్ కి ఒక లైన్ పర్పెండిక్యులర్ గా. ఓకే, ఇదే పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ గా ఈ సైడ్. ఓకే, ఒక దాన్ని P1 అన్నాడు, ఇంకో దాన్ని P2 అన్నాడు, ఇంకో దాన్ని P3 అన్నాడు. ఏ కనుక్కోమంటాడు. ఓకే, మనకి ఏమైనా ఏరియా ఇవే తెలుసు. ఏరియా కనుక్కోవాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇది తెలుసు, హైట్ అంటే పూర్తిగా రావాలి. కానీ ఇక్కడ సగమే వచ్చేసింది అంటే మిగతా సగంని మీరు ఫిల్అప్ చేయండి. గమనించండి, ఇప్పుడు ఇది మాత్రమే తీసుకున్నారు అనుకోండి. సపోజ్ ఇది ఏ, ఇది సపోజ్ డి, ఇది ఈ అనే పాయింట్ అనుకోండి, ఇది ఎఫ్. డిఈఎఫ్ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందా? ఎస్. దీని ఏరియా అంటే హాఫ్ ఇంటూ ఇక్కడ రాస్తాను చూడండి, హాఫ్ బేస్ ఇదేనా, బేస్ ఏ. హైట్ ఎంత ఉందండి? P1. అట్లా సేమ్ డిఈజీ అనుకోండి, డిఈజీ ఇది ఒక ట్రయాంగిల్, సేమ్ హాఫ్ బేస్ అదే ఏ, హైట్ P2. ఓకే, ప్లస్ మళ్ళీ ఇది ఒక ట్రయాంగిల్ చూడండి. సపోజ్ ఇది ఎఫ్ అనుకోండి, ఎఫ్ఈజీ. ఓకేనా? ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ కూడా సేమ్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత అండి, ఏ. హైట్ ఎంత అండి, P3. సో ఇదొక ట్రయాంగిల్ ప్లస్ ఇదొక ట్రయాంగిల్ ప్లస్ ఇదొక ట్రయాంగిల్, మొత్తం కలిపితే ఒక ట్రయాంగిల్ అవుతుందా? సో మొత్తం కలిపాను కాబట్టి ఒక ట్రయాంగిల్. ఓకే, ఈక్వల్ టు మొత్తం ట్రయాంగిల్. ఆ మొత్తం ట్రయాంగిల్ అంటే ఈ పార్ట్ కావాలంటే బయట రాస్తాను చూడండి, ఈ పార్ట్ మళ్ళీ ఈ పార్ట్ అంటే ఇట్లా, ఈ పార్ట్ మళ్ళీ ఈ పార్ట్ అంటే ఇట్లా. ఇక్కడ నేను కొంచెం సరిగ్గా గీయలేదు, మీరు ఒకసారి చూసుకోండి, ఇట్లా. ఓకేనా? ఎస్. ఈ పార్ట్ కలిపితే మొత్తం ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ మొత్తం ఏ ట్రయాంగిల్ అంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంది? √3/4 a². ఇక్కడ హాఫ్, ఇక్కడ హాఫ్, ఇక్కడ హాఫ్ కామన్ తీసేసేయండి. ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ కామన్ తీసేస్తే a/2. సో P1 ప్లస్ P2 ప్లస్ P3 ఈక్వల్ టు √3/4 a². ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ a² ఉంది అంటే ఒక ఏ క్యాన్సిల్ చేసేసండి. ఇక్కడ 2 2s are 4, ఏనే కనుక్కోవాలి. సో ఏ, ఈ 2 అటు సైడ్ వెళ్ళిపోతుంది, ఈ √3 కిందకు వచ్చేస్తుంది, 2/√3 ఇంటూ P1 ప్లస్ P2 ప్లస్ P3. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని డైరెక్ట్ చేసి చూపించాను. దీని మీదనే బేస్ అయ్యి క్వశ్చన్స్ అడుగుతాడు. ఏమందంటే ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ లోపల ఇన్సైడ్ ఒక పాయింట్ నుంచి సైడ్స్ కి పర్పెండిక్యులర్ గా లైన్స్ గీస్తాడు. ఈక్వలేటర్ ట్రయాంగిల్ లో లోపల ఒక పాయింట్ నుంచి సైడ్స్ కి పర్పెండిక్యులర్ గా 3 లైన్స్ గీస్తాడు ఒక్కొక్క సైడ్ కి. అట్లయితే ఆ ఈక్వలేటర్ ట్రయాంగిల్ సైడ్ ఎంత అని అడిగినప్పుడు 2/√3 ఇంటూ P1 ప్లస్ P2 ప్లస్ P3 అని చెప్పి మీకు గుర్తుండాలి. ఓకేనా? ఇది ఒకసారి చూసుకోండి, దీని మీదనే ఒక క్వశ్చన్ మనం చేస్తాం. ఓకే, ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే సేమ్ ముందు క్వశ్చన్ లాగానే ఇన్సైడ్ అండ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ నుంచి సైడ్స్ కి పర్పెండిక్యులర్ గా గీస్తే అప్పుడు ఆ సైడ్ ఎంత అంటే 2/√3 ఇంటూ P1 ప్లస్ P2 ప్లస్ P3. ఎలాగో మనం ప్రూవ్ కూడా చేసాం. సేమ్ దాన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్. ఫ్రమ్ ఏ పాయింట్ ఇన్సైడ్ అండ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్. సో ఈక్వలేటర్ ట్రయాంగిల్ లో ఇన్సైడ్ నుంచి ఒక పాయింట్ నుంచి ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ తీసాడు, ఆ 3 sides ఇచ్చేసాడు 6 8 10. అట్లయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్? ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏరియా ఎంత? సో ఒక ట్రయాంగిల్ ఇన్సైడ్ ఒక పాయింట్ నుంచి 6 కి, ఈ పాయింట్ నుంచి 8 centimeters, the length of the perpendiculars to 3 sides. సో అండి ఇది 6, ఇది 8, సో ఇన్సైడ్ నుంచి ఇది 10. ఫార్ములా ఏందండి? ఏ 2/√3
ఇంటూ P1 ప్లస్ P2 ప్లస్ P3 నా ఎస్ 6 ప్లస్ 8 ఎంత అంటే 14 14 ప్లస్ 9 ఎంత అండి 24 సో 24 ఇంటూ 2 అంటే 48/√3 వస్తుంది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత అండి ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ √3/4 a స్క్వేర్ ఓకేనా √3/4 ఈ a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత అంటే 4 √3 కి స్క్వేర్ చేస్తే 3 24 కి స్క్వేర్ చేస్తే 24 ఇంటూ 24 అలానే ఉంచండి ఓకే క్యాలిక్యులేషన్ పర్పస్ 4 4 క్యాన్సిల్ అయిపోతుంది 3 1 3 8 ఓకేనా 8 24 8 4 ఎంత అంటే 32 8 2 ఎంత అంటే 16 16 ప్లస్ 3 ఎంత అంటే 192 192 ఇంటూ √3 ఎంత అంటే 192 √3 సో ఇవన్నీ సెంటీమీటర్స్ వచ్చాడు కాబట్టి సెంటీమీటర్ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఓకేనా 1 మినిట్ టైం ఇస్తాను ఒకసారి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ మనం మూవ్ అయిపోతాం సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే పెరిమీటర్ అంటే చుట్టుకొలత సో పెరిమీటర్ ఆఫ్ రైట్ యాంగిల్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ఉండాలా ప్లస్ అది ఏ ట్రయాంగిల్ ఐసోస్సెలస్ అంటే టూ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి సో దాని పెరిమీటర్ వచ్చి 4√2 ప్లస్ 4 సెంటీమీటర్స్ అంట అట్లయితే హైపోటెన్యూస్ అంట ఫస్ట్ రైట్ యాంగిల్ అంటాడు కాబట్టి రైట్ యాంగిల్ తీసేసేయండి ఓకే టూ సైడ్స్ ఈక్వల్ అంటాడు ఏ ఇది ఏ సో ఇదేమవుతుందంటే √2a చెప్పాను కదా a² + b² = c² a √2a వస్తుంది ఓకే నా పెరిమీటర్ అంటే చుట్టుకొలతన a ఇది ప్లస్ a ఇది √2a అంటే a ప్లస్ a ఎంత 2a ప్లస్ √2a ఆ వాల్యూ ఏ కదండి ఇచ్చింది 4√2 ప్లస్ 4 ఓకే ఏం కనుక్కోవాలి హైపోటెన్యూస్ కనుక్కోవాలి హైపోటెన్యూస్ అంటే ఇదే లాంగెస్ట్ సైడ్ అంటే ఏ వాల్యూ తెలియాలి సో ఏ వాల్యూ తెలియాలి ఇక్కడ √2 ఉంది ఇక్కడ కూడా √2 ఉంటే అప్పుడు √2 కామన్ తీయొచ్చా సో ఈ 2 ని √2 ఇంటూ √2 రాయొచ్చా √2 ఇంటూ √2 2 నే కదా సో √2 కామన్ తీయండి a కూడా కామన్ తీసేసేయండి సో ఇక్కడ √2 ఒక √2 ఒక a తీసేసానంటే ఇంకెంత ఉంటుందంటే ఒక √2 ఉంటుంది ప్లస్ ఇక్కడ √2a మొత్తం తీసేసాను ఇక్కడ 1 ఉంటుంది ఇక్కడ 4 కామన్ తీయండి ఇంటూ √2 + 1 ఓకే √2 + 1 √2 + 1 వెళ్ళిపోతుందా సో ఏ వాల్యూ ఎంత వస్తుందంటే 4/√2 ఓకేనా కింద రూట్ వాల్యూ ఉండకూడదు కాబట్టి √2/√2 చేయండి √2 అంటే 2 2 2 ఎంత అంటే సో 2√2 ఏ వాల్యూ నీకేం కావాలో హైపోటెన్యూస్ అంటే అర్థం ఏంటంటే √2a సో √2 ఇంటూ ఏ వాల్యూ ఎంత అంటే 2√2 సో √2 ఎంత 2 2 2 ఎంత 4 అంతే అండి సింపుల్ సో 1 మినిట్ టైం ఇస్తాను ఒకసారి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ మనం అయిపోతాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఎంత అంటే 24√3 అంట అట్లయితే వాట్ ఈస్ ద రేడియస్ ఎంత ఇన్ సర్కిల్ అండ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ సో ఫస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇలా గీసారు అనుకోండి ఓకే ఏ సో ఏరియా పెరిమీటర్ అన్నాడు పెరిమీటర్ అంటే 3a a + a + a 3a is equal to 24√3 అప్పుడు 3 1s 3 8s అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది 8√3 కానీ వాడికి ఏం కావాలా రేడియస్ ఏ రేడియస్ ఇన్ సర్కిల్ రేడియస్ సర్కమ్ సర్కిల్ రేడియస్ సో ఇన్ సర్కిల్ అంటే స్మాల్ r అంటే లోపల ఉంటుందంటే నేను చెప్పాను నా ముందు వీడియోలో స్మాల్ r a/2√3 ఓకేనా నెక్స్ట్ సర్కమ్ సర్కిల్ అంటే క్యాపిటల్ R a/√3 ఓకేనా చెప్పాను గుర్తుంది కదా ఎస్ ఏ వాల్యూ ఎంత 8√3/2√3 సో క్యాన్సిలేషన్ చేస్తే √3 పోతుంది 2 1s 2 4s అంటే స్మాల్ రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ రేడియస్ ఎంత 4 సెంటీమీటర్స్ ఓకే మళ్ళీ క్యాపిటల్ R అంటే సర్కమ్ రేడియస్ a/√3 a అంటే 8√3/√3 సో √3 క్యాన్సిల్ అయిపోతుంది r వాల్యూ ఎంత వస్తుంది 8 సెంటీమీటర్స్ ఓకే గుర్తుపెట్టుకోండి ఇన్ సర్కిల్ అండ్ సర్కమ్ సర్కిల్ ఇన్ సర్కిల్ అంటే లోపల ఉండేది అంటే a/2√3 ఇక్కడైనా a/√3 నే ఇక్కడైనా a/√3 నే కానీ ఇక్కడ ఇంటూ 2√3 a/2√3 ఇది a/√3 అన్నమాట సో అది ఫార్ములా ఒకసారి చూసుకోండి 1 మినిట్ నెక్స్ట్ క్వశ్చన్ మనం మూవ్ అయిపోతాం సో టుడేలో ఇప్పుడు దాకా మనం ఈ ట్రయాంగిల్ పైన క్వశ్చన్స్ చేసేసాం సో ఇప్పుడు నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ ఫ్యామిలీలో అంటే పారాగ్రామ్ రెక్టాంగిల్ స్క్వేర్ ట్రెపిజియం రాంబస్ వీటి గురించి డిస్కస్ చేస్తాం మెన్సురేషన్ లో వీటి యొక్క ప్రాపర్టీస్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగాడు ఓకేనా ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని అడిగేది జామెట్రీ ఓకే జస్ట్ ఏరియా పెరిమీటర్ ఓకే ఇవి కనుక్కోమని చెప్తే మెన్సురేషన్ సో ఫస్ట్ స్క్వేర్ చూస్తామండి స్క్వేర్ అంటేనే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటుంది ఫస్ట్ పాయింట్ అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటుంది సో ఇప్పుడు ఏ అనుకోండి ఇది ఏ సో యాంగిల్స్ వీటి మధ్యన 90 degrees 90 degrees 90 degrees 90 degrees ఉంటుంది ఇలా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా క్రాస్ గా ఒక లైన్ గీస్తే దాన్ని డయాగ్నల్ అని అంటారు
ఓకేనా. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వాటిని డయాగ్నల్స్ అన్నట్టు. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, 4A. ఓకేనా. ఏరియా అంటే ఈ మొత్తం ఇదంతా అండి, ఇదంతా ఏరియా అంటే ఇదంతా, ఇది ఆక్యుపై చేసేదంతా. ఏ స్క్వైర్ అండి, ఏ స్క్వైర్ ఏరియా అండి. విత్ రెస్పెక్ట్ టు డయాగ్నల్ చెప్పాలి అంటే ఏరియా హాఫ్ డి స్క్వైర్. ఓకేనా. ఏరియా అంటే ఏ స్క్వైర్, విత్ రెస్పెక్ట్ టు డయాగ్నల్ చెప్పాలంటే హాఫ్ డి స్క్వైర్. ఓకే. నెక్స్ట్ డి అంటే డయాగ్నల్, ఓన్లీ డయాగ్నల్ కనుక్కోవాలంటే √2a. ఎలా ఒకసారి చూడండి, ఇది ఒక స్క్వైర్ కదా, స్క్వైర్ ఈ నుంచి ఇక్కడికి ఇస్తే డయాగ్నల్. ఓకేనా. వీడికి ఎంత ఉంటుంది 90 degrees. ఇది ఏ, ఇది ఏ, ఇదంతా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉందా, బాగా గమనించండి. ఇదంతా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది. సో ఇది ఏ, ఇది ఏ అంటే అప్పుడు ఇది ఏమవుతుందండి √2a నా చెప్పాను కదా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు c స్క్వేర్. సో అంటే a స్క్వేర్, ఇది a స్క్వేర్ ఈక్వల్ టు d స్క్వేర్ అనుకోండి. ఈ స్క్వేర్ రూట్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా. a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 2a స్క్వేర్ అంటే కావాలంటే రాస్తాం చూడండి, 2a స్క్వేర్ ఈక్వల్ టు డయాగ్నల్. సో 2a √2 a స్క్వేర్ కి రూట్ అంటే స్క్వేర్, ఆ √2 పోతుంది a. సో డయాగ్నల్ √2a. సో మళ్ళీ ఇది కన్ఫర్మ్ వస్తుంది. ఇక్కడ ఒకటి రాసాం చూడండి, r is to r is equal to √2:1 అని. r అంటే సర్కమ్ రేడియస్, ఇంకో స్మాల్ r అంటే క్యాపిటల్ R అంటే సర్కమ్ రేడియస్, ఇంకో ఇన్ రేడియస్ అంటే స్మాల్ r అంటే ఇన్ రేడియస్. r is to r √2:1. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది ఎందుకో నేను చెప్తాను ప్రాబ్లం వచ్చినప్పుడు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే. స్క్వేర్, స్క్వేర్ అంటే పెరిమీటర్ ఏరియా, ఏరియా అంటేనే a స్క్వేర్, విత్ రెస్పెక్ట్ టు డయాగ్నల్ చెప్పాలంటే హాఫ్ b స్క్వేర్. ఓకేనా. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాబ్లం విషయం చెప్తాను. నెక్స్ట్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే సేమ్ క్వాడ్రాటర్ ఫార్ములా. అన్ని ఇవన్నీ స్క్వేర్ అన్నా, రెక్టాంగిల్ అన్నా, రాంబస్ అన్నా, పారాగ్రామ్ అన్నా, ట్రెపీజియం అన్నా, ఇవన్నీ 4 క్లోజ్డ్ ఫిగర్స్ అన్నమాట. ఓకేనా. క్లోజ్డ్ ఫిగర్స్ అంటే 4 సైడ్స్ ఉంటాయి. సో 4 క్లోజ్డ్ ఫిగర్స్ కదా, 4 సైడ్ క్లోజ్డ్ ఫిగర్స్ అని 4 సైడ్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ రెక్టాంగిల్ అంటే ఇది లెంత్ a అనుకోండి, ఇది లెంత్ a అంటే ఈ 2 ఈక్వల్ ప్లస్ ఈ 2 ఈక్వల్ అంటే ఇది a అయితే ఇది a, ఇది b అయితే ఇది b. రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. దీనికి ఆపోజిట్ ఇది ఈక్వల్, ఇది ఆపోజిట్ ఇది ఈక్వల్. ఓకేనా. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి గీస్తే ఏమని చెప్పాను డయాగ్నల్. సో ఫస్ట్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే a ప్లస్ b మరి a ప్లస్ b అంటే 2a ప్లస్ 2b అంటే 2 కామన్ తీసాను. ఏరియా అంటే ఇది ఈ మొత్తం ఏరియా అంటే l ఇంటూ b అంటే a ఇంటూ b. విత్ రెస్పెక్ట్ టు డయాగ్నల్ ఎంత, డయాగ్నల్ ఎంత సేమ్ అది ఇక్కడ రాస్తాను చూడండి. సపోజ్ మీరు ఒక రెక్టాంగిల్ ఇలా గీశారు, ఇది a అనుకున్నారు, ఇది b అనుకున్నారు. రెక్టాంగిల్ లో కూడా యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది, 90 degrees ఉంటుంది. అంటే ఇదంతా డయాగ్నల్ d. ఇదంతా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉందా చూడండి, ఇదంతా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగానే ఉందా. సేమ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు d స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ ఇటుకు వస్తే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు d. ఓకేనా. ఒకసారి 1 మినిట్ చూసుకోండి. మనం నెక్స్ట్ ట్రెపీజియం, రాంబస్ ఇవి వెళ్తాం. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ స్క్వేర్ చూసాం, రెక్టాంగిల్ చూసాం. నెక్స్ట్ పారాగ్రామ్. పారాగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకేనా. నెక్స్ట్ దీని ఏరియా కనుక్కోవాలి అంటే ఇది బేస్, ఇది హైట్ అండి. బేస్ ఇంటూ హైట్. హైట్ ఎప్పుడు ఇలా ఉండాలి స్ట్రైట్ గా. ఓకే. ఇది బేస్ ఇంటూ హైట్. డయాగ్నల్స్ ఇది d1 అనుకోండి, ఇది d2. పారాగ్రామ్ లో డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉండవండి, పారాగ్రామ్ లో డయాగ్నల్స్ ఈక్వల్ ఉండవు. ఆఫ్ కోర్స్ ప్రాపర్టీస్ ని పక్కన పెట్టేసండి, జామెట్రీలో నేను మళ్ళీ నీట్ గా చెప్తాను మీకు. ఓకే. d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఇది a అనుకోండి, ఇది b. ఓకేనా. d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. 2 డయాగ్నల్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. డయాగ్నల్స్ అయితే ఏరియా అయితే బేస్ ఇంటూ హైట్. రాంబస్, రాంబస్ అన్న స్క్వేర్ లాగానే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా. అంటే ఏరియా అంటే a స్క్వేర్ రాసుకోవచ్చు, పెరిమీటర్ అంటే 4a అని చెప్పి రాయొచ్చు. కానీ విత్ రెస్పెక్ట్ టు డయాగ్నల్స్ అడిగితే హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. సపోజ్ ఇది d1 అనుకున్నారు అనుకోండి, ఇది d1, ఇది d2 అన్నమాట. హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. ఆఫ్ కోర్స్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కొన్ని ఫార్ములాస్ మీరు మర్చిపోవచ్చు, ఎలా అనేది మీకు నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీటి మీద చెప్తాను అనమాట. సో ఇంకొకటి మిగిలింది ట్రెపీజియం అండ్ సర్కిల్ చెప్తాను. 1 మినిట్ ఇది చూసుకోండి, మనం నెక్స్ట్ మూవ్ అవుతాం. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, పారాగ్రామ్ చూసాం. నెక్స్ట్ ట్రెపీజియం. ట్రెపీజియం
సో ట్రెపీజియం ఇలా ఉంటుంది, ఓకేనా. ఎస్, దాని ఏరియా అంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హైట్. ట్రెపీజియం ఏరియా హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హైట్. నెక్స్ట్ సర్కిల్. సర్కిల్ దీన్ని సెంటర్ అంటారండి. సెంటర్ నుంచి, ఓకేనా, ఈ దీనికి ఇలా గీస్తే ఎట్లయినా ఇవ్వండి, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి, దాన్ని రేడియస్ అనండి. ఓకే, సెంటర్ నుంచి ఇలా గీస్తే రేడియస్. అదే రేడియస్, ఇది రేడియస్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఎంతండి రేడియస్. ఈ మొత్తాన్ని డయామీటర్ అంటారు. డయామీటర్ సెంటర్ నుంచి ఒక సైడ్ గీస్తే ఆర్, ఇటు నుంచి ఒక సైడ్ ఆర్, ఈ మొత్తం వచ్చి డయామీటర్ అంటే 2r. ఏరియా అన్నామనుకోండి, ఈ మొత్తం ఏరియా అంటే ఈ మొత్తం పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే చుట్టూ కొలత. ఈ చుట్టూ ఎంత 2πr. ఓకేనా. సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్, సర్కంఫరెన్స్ అంటే 2πr. ఇప్పుడు ఈ సర్కిల్ లో హాఫ్ మాత్రమే తీసుకున్నాను అనుకోండి, హాఫ్ అంటే సెమీ సర్కిల్ అవుతుంది. చూడండి, ఈ కొంచెం మాత్రమే, ఈ కొంచెం మాత్రమే తీసుకుంటే ఏరియా మొత్తం అయితే పై ఆర్ స్క్వేర్. సగమే తీసుకున్నాను కాబట్టి దీంతో హాఫ్, పై ఆర్ స్క్వేర్ బై హాఫ్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్, సో మొత్తం వచ్చి 2πr, దాంతో సగం అంటే πr, అంటే ఇదంతా πr వచ్చేస్తుంది. చుట్టూ కొలత అంటే ఇది కూడా రావాలా? ఎస్, ఇది r. మరి ఇది ఎంత అంటే r. r ప్లస్ r ఎంత అంటే 2r. ఓకేనా. 2πr హాఫ్ ప్లస్ 2r సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. ఓకే. నెక్స్ట్ సెక్టార్. సెక్టార్ అంటే సెక్ట్ అంటేనే కట్ చేయడం, కట్ చేయడం. సో ఇక్కడ ఒక సెంటర్ నుంచి ఇలా ఇలా ఒక ఆర్క్ ఇలా గీసాను. దీని ఏరియా ఎంత? సేమ్ సర్కిల్ ఏరియా అంతా పై ఆర్ స్క్వేర్. దాంతో ఈ యాంగిల్ ఎంత? θ బై 360. మొత్తం ఏరియాలో ఈ ఏరియా ఇంటూ θ బై 360. 360 అంటే ఎందుకు? ఈ మొత్తం సర్కిల్ ఎంత? 360 డిగ్రీస్ అన్నమాట. ఓకే, ఇది సెక్టర్. ఓకే. ఎస్, వీటిపైన క్వశ్చన్స్ మనం స్క్వేర్ పైన, రెక్టాంగిల్ పైన, రాంబస్ పైన, ట్రెపీజియం పైన, సర్కిల్ పైన, సెమీ సర్కిల్ పైన, సెక్టర్ పైన, వీటిపైన క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో మనం చేస్తాం. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అవర్ పీసీ స్టడీస్. థ్యాంక్ యూ.